మరి ఆ క్యాచ్లు అంటారా నాయన, అన్ని గానం క్యాచ్లు వదిలేస్తారా? గాడ్ గిఫ్ట్ లాగా ఇంత మంచి క్యాచ్లు వస్తున్నాయి, క్యాచ్లు ఏమో వదిలేస్తున్నారు మీరు. చెప్ T20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇప్పుడు వచ్చేసి ఇది మన మ్యాచ్ 6 రివ్యూ అన్నట్టు. సో ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్. సో ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అయితే నిన్న జరిగింది. అదే కొలంబోలో జరిగింది, శ్రీలంకలోనే జరిగింది మ్యాచ్, ఇండియాలో అయితే జరగలేదు. సో ఈ మ్యాచ్లో ఫస్ట్ టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్ అయితే ఎంచుకుంది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఎందుకంటే టాస్ అంతగా నేను గుర్తుంచుకోవట్లేదు, మర్చిపోతున్నా. టాస్ గెలిచి అయితే బ్యాటింగ్ అయితే ఎంచుకుంది. శ్రీలంక 20 ఓవర్స్ గాను 163 రన్స్ చేసింది. ఓకే, సో 163 రన్స్ చేసి 164 టార్గెట్ అనేది ఐర్లాండ్ వాళ్ళకి ఇచ్చింది 20 ఓవర్స్లో. సో 20 ఓవర్స్లో ఐర్లాండ్ వాళ్ళు వచ్చేసి లైక్ 143 రన్స్ మాత్రమే వాళ్ళు చేశారు. సో 143 రన్స్కి వాళ్ళు ఆల్అవుట్ అనేది అయిపోయారు. ఇంకొక బాల్ మిగిలి ఉండగానే వాళ్ళు ఆల్అవుట్ అయిపోయారు. సో ఇక శ్రీలంక బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం కుశల్ పరేరా అనుకుంటా 55 ఏమో కొట్టాడు. ఇంకా కమిందో మెండిస్ అనుకుంటా 40 చేంజ్ ఏమో కొట్టాడు అంతే. మిగతా బ్యాటర్స్ అంతా అంతగా బ్యాటింగ్ అనేది చేయలేదు. ఇక ఐర్లాండ్లో వచ్చేసి నాకు తెలిసి ఆ పేరు అంతా నాకు తెలీదు. సో ఒక పర్సన్ వచ్చేసి అరౌండ్ 40 చేంజ్ ఏమో కొట్టాడు అంతే. సో మిగతా వాళ్ళంతా అంతగేం చేయలేదు. శ్రీలంక బౌలింగ్ వచ్చేసరికి తీక్షణ కావచ్చు, ఇంకా తీక్షణకు 2-3 వికెట్లు పడ్డాయి. ఇంకా అదర్ బౌలర్స్ కూడా మతీషా పతిరానా కావచ్చు, ఇంకా వేరే బౌలర్ ఉంటారు ఆర్సీబీ తరపున ఆడతాడు. సో ఆ బౌలర్కి కూడా బాగానే వికెట్లు పడ్డాయి. సో యా, ఐ థింక్ 163 శ్రీలంక వాళ్ళు కొట్టారు కదా. సో ఇది నా ఒపీనియన్ చెప్తున్నా. సో ఆ 163 కూడా అంతా వాళ్ళు కొట్టేది కాదు, ఎందుకంటే మినిమం టు మినిమం బిట్వీన్ 7 to 8 క్యాచెస్ ఐర్లాండ్ వాళ్ళు డ్రాప్ చేశారు. సో దాన్ని బట్టి చూసుకోవచ్చు ఐర్లాండ్ వాళ్ళ బౌలింగ్ అనేది ఫీల్డింగ్ అనేది ఏ రేంజ్లో ఉందని చెప్పేసి. మినిమం టు మినిమం ఒక 1 or 2 క్యాచెస్ ఒకవేళ డ్రాప్ చేస్తేనే అరే ఏం ఫీల్డింగ్ చేస్తున్నారా అని అనుకుంటాం. బట్ ఇక్కడ 1-2నే కాదు, బిట్వీన్ 7 to 8 క్యాచెస్ వాళ్ళు ఆన్ ఫీల్డ్లో ఆన్ మ్యాచ్లో డ్రాప్ చేశారు. సో అక్కడ వాళ్ళకి చాలా దెబ్బ అనేది పడింది. అండ్ 163 కూడా అది ఈజీ గెలిచే మ్యాచే నాకు తెలిసి. బట్ శ్రీలంక బౌలింగ్ అనేది చాలా బాగా చేశారు. ఐ హోప్ నెక్స్ట్ మ్యాచ్లో శ్రీలంక శ్రీలంక అంటున్నా, ఐర్లాండ్ వాళ్ళ యొక్క బ్యాటింగ్ బౌలింగ్ ఎస్పెషల్లీ వాళ్ళ ఫీల్డింగ్ అనేది ఇంకా కొద్దిగా బెటర్గా చేసుకొని నెక్స్ట్ మ్యాచెస్ ఒకవేళ ఆడితే మాత్రం డెఫినెట్గా వాళ్ళకు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో వీడియో మీద ఇది లైక్ మ్యాచ్ మీద ఇది నా రివ్యూ. ఇఫ్ ఇన్ కేస్ మీరు మ్యాచ్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అప్పటి వరకు ఉంటా. దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్. బాయ్.